ఈ రోజు ఎంగేజ్మెంట్ ఉంది. డ్రై గోబీ చేస్తున్నాం. 500 మందికి టేస్ట్ అదిరిపోయింది. గోబీ పువ్వు చేసుకొని పులుగులు ఉంటాయి చూసుకొని కట్ చేసుకోవాలా. కట్ చేసిన పుల్ల పొరత అట్లకి వేసుకుని ఉడికిలు వేసుకొని బాగా కడుక్కొని తెప్పుల్లోకి వేసుకోవాలా. అల్లము తెల్లగడ్డ పేస్ట్ రెడీమేడ్ తీసుకోకుండా మనం ఓన్గా రెడీ చేసుకుని అల్లం 2 గంటలు వేసుకోవాలా. తెల్లగడ్డలు 2 గంటలు వేసుకోవాలా. కబాబ్ పొడి అర్ధకే చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ 1/2 కిలో వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలా. కబాబ్ పొడిలో ఉంటుంది. కరేపాకు కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలా. శనగపిండి 250 గ్రాములు వేసుకోవాలా. గరం మసాలా ఒక 50 గ్రాములు వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్ళు వేసుకొని నీళ్ళు జాస్తి వేసుకోకూడదు చూసుకొని వేసుకోవాలి. నీళ్ళు గిల్లి అయిపోతే మళ్ళీ చాలా బాగుండదు. కొంచెం గట్టిగానే ఉండాలా. ఒక సైడ్ ఇంకా క్లీన్ గా కలుపుకుంటా రావాలా. కలుపుకొని వచ్చిన ఇంకా నిమ్మకాయలు 3 నిమ్మకాయలు పిండుకొని వేసుకోవాలా. గింజలు వేయకూడదు పులుపు వచ్చేస్తుంది. బాండ్లీ కడుక్కొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చినాక నిదానంగా వేసుకోవాలా. చేడికి ఎగురుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలిపిటల్లా డబల్ రోస్ట్ చేసుకోవాలి. డబల్ రోస్ట్ చేసే టేస్ట్ బాగుండదు. గమ్మ స్మెల్ వస్తుంది. గోబీ బాగా మసాలా అంటే ఆయిల్ బాగా ఆగిన ఇంకా గోబీ వేసుకోవాలా. బాగా రోస్ట్ కల్లా బాగా రోస్ట్ ఎవరు కలిపెడతా ఉండాలా. గోబీ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.